Audio Jungle. Audio Jungle. Audio Jungle. 75 సంవత్సరాల వయసులోనూ నవ యువ నాయకుడిగా అవగాహనతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి. ఆయనకి రాజకీయ వారసత్వం లేదు, వేల కోట్ల కుబేరత్వము లేదు, సినిమా గ్లామర్ అంతకన్నా లేదు. అయితేనేం క్రమశిక్షణ ఉంది, దూరదృష్టి ఉంది, వ్యూహ చాతుర్యం ఉంది. నేచురల్ ఫార్మింగ్ స్టాల్ సార్ సార్ తమరు వచ్చిన తర్వాత నేచురల్ ఫార్మింగ్ ఒక వెలుగు వచ్చింది. బాగా ఎంకరేజ్ చేశారు సార్ తమరు. ఎన్ని చేస్తున్నారమ్మా మీరు? మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 60,000 acres చేస్తున్నాం సార్. పల్నాడు జిల్లా 85,000 ఎకర్ టార్గెట్ పెట్టారు సార్. బట్ సర్టిఫికేషన్ తో చేస్తున్నారమ్మా. BGS సర్టిఫికేషన్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా. ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్. ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్, ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉన్నాయి సార్ దీనిలో. మనకి ఇప్పుడు బాస్కెట్ కానీ వీళ్ళు కషాయాలు తయారు చేస్తున్నారు, కంది చేస్తారు సార్ పక్కన మండలే. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మీ అనుభవం ఏంటా రైతులు? అది ఉప్పలపాడికి రావా సార్, వెళ్తున్నాం సార్. సార్ కూడా ప్రకృతి దేశానికి మంచి సహకారం అని చెప్తుంది. ఏమేమి పంటలు వేస్తున్నారు? మా కల్లి కంది ఎక్కువ సేపు కంది సార్, వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది వ్యవసాయమే. న్యాచురల్గా చేస్తున్నాం సార్. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేటు? డిఫరెంట్ అంటే మనది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్, దీనికన్నా వాళ్ళ ఎరువులు పండించిన దానికి కనీసం 2,000 డిఫరెన్స్ సార్ మార్కెట్. అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది, ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది? నీకు అనుభవం ఉంది కదా? నాకు సార్. అందులో కెమికల్ అంటే సార్, కెమికల్లో ఒక 4 క్వింటాలు అయితే సార్ మహా అయితే 5 వర్షాలకి ఉండి లేదు. దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని యూరియా వేసుకోవాలి, డిఏపి వేసుకోవాలి, అరకలు ట్రాక్టర్ ఇవన్నీ పోతే పెట్టుబడి అనేది 30 నుంచి వచ్చేస్తుంది సార్ పెద్ద. అప్పుడు మనకేంటంటే నష్టమే అవుతుంది సార్. అందుకని మేమేంటంటే సార్, మీరు 2018లో మీరు స్థాపించారు సార్ ఇది మన రాష్ట్రంలోనే. అప్పుడుగా మేము ట్రైనింగ్కి వచ్చినా సార్ నేను మీ దయ వల్ల. ఇంకా రైతుల్లో చైతన్యం రాలేదు, కారణం ఏంటి? రైతుల చైతన్యం సార్, మేము ట్రైనింగ్కి వచ్చాను సార్. నేను మధ్యకాలంలో వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బీఆర్సీలో భయం కూడా కొంచెం కషాయాలు అది చూపించమ్మా, బాటిల్ అది మనం చేస్తున్నాం, మీరు చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు, వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు, మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు. కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం అంటే కారణం సార్, మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్. మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్, వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు, దాన్ని చేసి రెడీ గుంటలు తీసుకొని వెళ్తున్నాడు, ఈజీగా ఉంది మార్గం. మన న్యాచురల్లో ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువగా ఉంది సార్. బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్ మన గ్రామానికి. దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి. 70% ఆఫ్ వాళ్ళ విలేజ్ నేచురల్ ఫార్మింగ్ కి వచ్చేసారు. 100% టార్గెట్ ఇది తయారు మెత్తగా చేసుకోవాలంటే పొడి చేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది సార్. కూలీలు ఎక్కువ పడతారు. మీరు క్లస్టర్ మిషన్ కావాలి. మీరు అవన్నీ వర్కౌట్ చేయండి, పలవరైజర్స్ అవన్నీ విల్ గివ్ ఇట్. 1 lakh ఇస్తున్నారు సార్ బయో రిసోర్స్ సెంటర్స్ కి. NMNF నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కింద 1 lakh ఇస్తున్నారు సార్. అది ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్ కావాలి సార్. ఇక్కడ చిన్న ప్రాబ్లం సార్, రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే, రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒకడు పంట వేస్తే దానిలో లాభం వస్తే అలానే పోతాడు. ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్. ప్రతి మండలంలో ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ పెట్టేసి ఫలితాలను రైతులు చూపిస్తే మనం చెప్పకుండానే వాళ్ళు చేసుకుంటారు. మనం పెట్టడం కంటే వాళ్ళదే ఒక ఐడెంటిఫై చేసి పెడితే ఇంకా బిలీఫ్ వస్తుంది కదా. వాళ్ళదే నోటిఫై చేసి ఎక్కడికి డెమాన్స్ట్రేటివ్ ప్లాట్స్ 1, 2, 3, 4 అమెరికా బాగా చేసేవాళ్ళవి వాళ్ళు పెట్టి వాళ్ళు కూడా వాళ్ళకి చూపిస్తే ఇలా పంట వస్తుంది, రైతులు ప్రతి రూపాయి అక్కడ యుఎల్బిలో ఉన్న లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగించడం జరిగింది సార్. 1,42,000 హౌస్ హోల్డ్స్ కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా 426 క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ని గుర్తించి వాటిని అక్టోబర్ 2 నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం. 2788 పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం సార్. సర్కులర్ ఎకానమీ థీమ్లో ఈ జిల్లాలో 4 యుఎల్బి వ్యర్థాలను జిందల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి తరలిస్తున్నాం సార్. అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని ఆర్డీఎఫ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం. మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం. మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి 100% లక్ష్యాల్ని చేరుకొని స్వచ్ఛ పల్నాడు జిల్లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని తొలి పలుకులతో ప్రారంభించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గరళాన్ని కంఠంలో పెట్టుకొని మనకి అమృతాన్ని పంచుతున్న మరి బోలా శంకరుడు కొవ్వొత్తిలాగా 75 సంవత్సరాల వయసులో మన కోసం కష్టపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారి ఆశీస్సులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని మరి మోస్తున్న గౌరవ పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారికి ఒక సోదరుడిలాగా నాకు విలువైన సూచనలు సలహాలు అందిస్తూ నన్ను నడిపిస్తున్న విద్యుత్ శాఖ మాత్యులు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి అభివృద్ధి ధ్యేయంగా మాచర్ల అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తూ నిరంతరం పాటుపడుతున్న మన గౌరవ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మీద ఉంది. వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా చివరగా సార్, మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ కేసు సార్. ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి దోపిడీకి గురైంది సార్. ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. మరింత సహాయ సహకారాలు అందించి వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మరి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక విషయం, ఒక ఆసుపత్రి 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్. ఇంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు 150 కిలోమీటర్లు పోయేటప్పటికి పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి కుర్చీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి.
మీరు నిలబడితే వెనక వాళ్ళకి కనపడాలి కదా, వాళ్ళు కూడా మనవాళ్లే కదా, మీలాంటి వాళ్లే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు మీరు ఇక్కడ నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మన నాయకుడి ప్రసంగాన్ని మనం అందరం వినాలి. కాబట్టి మీరు దయచేసి ఎవరికి వారు క్రమశిక్షణని పాటించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా చక్కగా వివరించారు. ప్రస్తుతం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం నర్సరావుపేట నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పౌరుషాల పురిటిగడ్డ పల్నాడుకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరకు, వేదిక ముందున్న మాచర్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా సార్, ఎలక్షన్స్కి క్యాంపెయిన్కి సంబంధించి లాస్ట్ మీటింగ్ మాచర్లో జరగవలసి ఉంది. ఆ రోజు మీరు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయినా మీరు ఆ రోజు ఫోన్లోనే ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు మాచర్ల ప్రజానికానికి అందరికీ కూడా అది పాటించారు. అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ మొన్న ఎలక్షన్లో గెలిపించారు. దానికి మీ తరపున, నా తరపున, ఎమ్మెల్యే గారి తరపున, అందరి తరపున కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నవారు మాచర్లకు సంబంధించి 3 కార్యక్రమాల గురించి, 3 అభివృద్ధి కార్యక్రమాల గురించి కోరుకుంటా ఉన్నారు. 2029 ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఈ 3 పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనేది అందరి మనసులో ఉన్నది సార్. మీకు తెలిసిందే ఈ ప్రాంతం గురించి, ఎంత రాయలసీమ ఎలా ఉంటుందో పల్నాడు కూడా అంతే వైలెంట్గా ఉండే ప్రాంతం. మొన్న ఎలక్షన్ సమయంలో కూడా చూశారు. ఆ వైలెన్స్ని మనం పక్కగా తోలాలి అంటే, ఆ వైలెన్స్ని తప్పించాలి, ఇక్కడ ప్రజలకి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ 3 కార్యక్రమాలు కూడా మనం చేసుకొని వచ్చే ఎలక్షన్కి వెళ్తే అది జరుగుతుందనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం కూడా. దాంట్లో మొదటిది త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే జల్ జీవన్ మిషన్ కింద 2200 కోట్ల రూపాయలు గురజాలకి, మాచర్లకి ఇప్పటికే ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఆ పనులు తొందరగా పూర్తి చేసి 2029 ఎలక్షన్ ముందే పూర్తి చేసి మనం వెళ్లాలనేది ఇక్కడ ఉన్నవారి అందరి కూడా ఆకాంక్ష. రెండవది సాగునీటికి సంబంధించి 2 ప్రాజెక్టులు సార్. మీరు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ మాట్లాడుతూ ఉన్నదే, ఒకటి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి కుడికాలలో కలపటం, కుడికాల కింద కూడా కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు ఇక్కడ మాచర్ల కానీ గురజాలలో కానీ కొన్ని మండలాలు సాగులో ఉన్నవి. వాటిని స్థిరీకరించాలి అంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రెండవది వరికపుడిసాలకు సంబంధించి, వరికపుడిసాలకు సంబంధించి 6 దశాబ్దాలుగా ఇక్కడ ప్రాంతం వారు కోరుకుంటా ఉన్నది. ఇప్పటికి కూడా 1200 అడుగులు కిందకి వెళ్తే తప్పించి నీరు వచ్చే పరిస్థితి లేదు. మిగతా ప్రాంతాల్లో ఫిబ్రవరిలో, మార్చిలోనో ఎప్పుడో తాగడానికి నీళ్లు ఉండవేమో. ఇక్కడ మాత్రం నవంబర్, డిసెంబర్కే మా అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎంపీ గారు వాటర్ ట్యాంకర్ పంపించండి, మా గ్రామంలో నీరు లేదనే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో కనిపిస్తా ఉన్నది. అది పారదోరాలి అంటే ఈ వరికపుడిసాల ప్రాజెక్ట్ని 2029 ఎలక్షన్కి వెళ్లే లోపల మనం పూర్తి చేసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ ఉన్నవారి అందరి ఆకాంక్ష సార్. అది మీరు చేస్తారనేది మా అందరి నమ్మకం కూడా. ఈ 3 కూడా దయచేసి చేయాలి, చేసి చూపించాలి అనేది మా కోరిక సార్. ఎలక్షన్ ముందు చివరగా మొన్న మీరు కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడారు. మిర్చికి సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సాగు చేసేది మిర్చి కానీ పత్తి కానీ. మిర్చికి సంబంధించి డబ్బులు
కొద్దిగా పంట బాగా వచ్చి డబ్బులు బాగా వచ్చినప్పుడు బాగానే వస్తాయి, 1,00,000 దాకా వస్తాయి, 80,000 పైనే వస్తాయి. అయితే ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే అత్యధికంగా కొద్దిగా పంట రావాలనే ఆతృతతో ఎవరో కూడా ఏ రైతు కూడా పంటను పాడు చేసుకోవాలని, భూమిని పాడు చేసుకోవాలని ఏ రైతుకి ఉండదు. కానీ ఆశ ఉంటుంది, ఆతృత ఉంటుంది. ఆతృతతో కొద్దిగా ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ, ఎరువుల మందులు కానీ ఎక్కువగా కొట్టడంతో ఇక్కడ ఉన్న మిర్చి పంట అనేది చాలా కొద్దిగా విదేశాలకి ఎగుమతి చేసినప్పుడు కానీ, బయటికి పంపించినప్పుడు అంత రేటు రాకపోవటం, కొన్ని చోట్ల అయితే రిజెక్ట్ అయి రావటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మీ వైపు నుంచి కోరేది, స్పైస్ బోర్డు అనేది ఎక్కడో ఉంది, వేరే ప్రాంతంలో ఎక్కడో ఉంది, కేరళలో ఎక్కడో ఉంది. మొన్ననే తెలంగాణకి టర్మరిక్ బోర్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి సంబంధించి చిల్లీ బోర్డు అనేది ఒకటి స్థాపిస్తే కనుక ఇక్కడ ఉన్న రైతులకి పండించిన పంటకి మంచి మార్కెట్ అనేది మనం ఈ బోర్డు ద్వారా వెతికేదానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఇక్కడ రైతులకి ఏది చేయాలి, ఏది మంచి చేస్తే, పంట విషయంలో ఏది చేస్తే మంచిది, ఎరువులు ఏ విధంగా వారాలి, మిగతా ఏ విధంగా వారాలి అనేది కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన గౌరవ శాసనసభ్యులు ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవనీయులు, అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవి గారు, నారాయణ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, సెక్రటరీ సురేష్ గారు, అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు, మార్గదర్శి అయినటువంటి వైకుంఠం వెంకటరమణ గారు, మార్గదర్శి అయినటువంటి యాగంటి వెంకటేశ్వర గారు, వేదిక పైనున్న బంగారు కుటుంబ సభ్యులందరూ చాలా మంది వచ్చారు. ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. '84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే
ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. అందుకే ఈరోజు వచ్చింది, ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది, మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి, నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్నేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా. ప్రజాగ్రహం అంటే ఎట్లుంటుందో, మొన్న ఎన్నికల్లో మాచర్లో 33,000 మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి. అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి. చంద్రయ్య, ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు. ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ. అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు. అలాంటి ప్రజాస్వామ్య వీరులకి
మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి. ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నామంటే ఎవరికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.